వెల్కమ్ టు మై ఛానల్ రుచుల పందిరి. ఈరోజైతే మేము చిన్న చేపల క్లీనింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇవైతే మేము బందర్ నుంచి అయితే తెప్పించాము. అవైతే ఇప్పుడు నీట్గా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టొమాటోలు అన్నీ కట్ చేసుకొని ఒక దాకలు అయితే వేసుకోవాలి. ఈరోజు అయితే మేము చిన్న చేపల పులుసు అయితే మటన్ పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేస్తున్నాము విలేజ్ స్టైల్లో. మీకు ఎలా నచ్చిందో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే మనం పసుపు యాడ్ చేసుకున్నాము. తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చిన్న చేపలకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత మనం గల్లుప్పు ఉంటుంది కదా ఇంట్లో, ఆ చేపల కూరలో మెయిన్గా గల్లుప్పు యూస్ చేస్తేనే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఇక్కడ గల్లుప్పు అయితే వేసుకొని తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఈ ఆయిల్, కారం, పసుపు, ఉప్పు అన్నీ మంచిగా కలిసేలాగా మనం మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న చేపలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా నీట్గా అయితే కలుపుకోవాలి. కారం, ఉప్పు అన్నీ మంచిగా కలిసేలాగా అయితే మనం మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆ చింతపండు గుజ్జు అయితే మనం ఇందులో పోసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇక్కడ చూసారా, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే పోసుకుంటున్నాము. ఇలా చింతపండు రసం కూడా వేసాక ఒకసారి అయితే దాకానే మంచిగా తిప్పుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం మట్టి పొయ్యి అయితే వెలిగించేసాము. పొయ్యి అయితే మండిపోతుంది. ఇప్పుడైతే మనం సిద్ధం చేసుకున్న కూరనైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాము. ఒక 20 నిమిషాలు అయితే మంచిగా ఉడికించాలి. ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే దాకా అటు ఇటు మొత్తం గరిటతో తిప్పకుండా దాకాను పట్టుకొని స్లోగా అయితే తిప్పుకోవాలన్నమాట. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా, దాకైతే స్లోగా అయితే ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, కూర అయితే మనకు మంచిగా రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.